ఇలాంటి గరీబుల మీద కూడా పడ్డాడు. నీకు జరిగిన అన్యాయం రాష్ట్రం అందరూ చూసినాం. జరిగిన అన్యాయం ఏంటి, ఏం చేసినావు నువ్వు తప్పు? నేను చేసిన తప్పు ఏమి లేదు సార్. నేను 4 సంవత్సరాల పోలే కేటీఆర్ స్థలాన్ని ఓటమిట్టుకున్నాను సార్. అదే బతుకమ్మ గడగడ నడిపించుకుంటున్నాను సార్. నేను ఎవ్వరిని ఏమనలేదు, నేను ఎవ్వరి దగ్గరికి పోలేను. నా పని ఏందో నేను చేసుకొని బతున్నాను సార్. నేను మబ్బుల 2:30కి లేస్తాను సార్. 2:30కి లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి ఛాయ్ అమ్ముకుంటాం సార్. మేము అమ్మే ఛాయ్ అయితే సార్ 100 రూపాయలు కాదు, 500 కాదు, 6 రూపాయలకు ఒక ఛాయ్ అమ్ముతా సార్. నేను ఓ పుణ్యాలు 5 రూపాయలు ఇచ్చినా తీసుకుంటా. వాళ్ళు ఏమన్నా వాళ్ళ రేపటి రాడు. మనం బతకాలి కాబట్టి ఎంత ఇస్తానో తీసుకున్నాం సార్. నేను ఎవరిని ఏమలేదు సార్, ఎవరు జోలికోలేదు. నా మీద ఏ కేసులు లేవు, నేను ఒక్కతో పంచాయతీ పెట్టుకోలేదు. ఆ సార్ పెద్ద సారాడా సార్, మన సిరిసిల్ల పెద్ద సారాడా. ఆ పెద్ద సార్ వచ్చి మన బతుకమ్మ కట్టచ్చి పోయేటప్పుడు మంచిగా పెట్టా సార్. వచ్చినప్పుడు ఆ సార్ మాత్రం ఏమనిపించింది, ఇటు మన ఓడలు దిగు చూసిన వల్ల నీ బొమ్మగానే పడదా సార్. ఒక పని చేద్దాం సార్, నేనేమన్నా మీకు ఆ రోజు కూడా ఫోన్లో చెప్పినా మళ్ళీ సార్, ఇక మీరు రోడ్ల మీద అమ్మడద్దు. ఎందుకంతో చెప్తాను మీకు నేనేం చెప్పినామన్నా అంటే 5 లక్షలైనా సరే 10 లక్షలైనా సరే అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి డోక లేకుండా చేస్తా అని చెప్పిన గాంధీ కాడ చూసినట్టు కదా. సో మీకు ఏడనో ఒకటి మంచిది చూడు సార్, మంచిది చూడు. వారం 10 రోజుల లోపల చాలు చేద్దాం సార్. నువ్వు ఇలా నేను రోజు వెంబడబడుతున్నా, నేను రోజు వెంబడబడుతున్నా. చక్రపాణికి రాము రెంట్ బాగుందని నీకెందుకు, నేనే ఇవ్వబడితే నేను పెట్టిస్తాను.